పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. పునీత అంతోని వారి అద్భుతాన్ని తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథ వాక్యంతో దానిని అనుసంధానిద్దాం. మన జీవితాలకు పాఠాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు మనం మూగజీవులు సైతం విధేయించిన దైవిక శక్తి అన్న అద్భుతాన్ని గురించి ధ్యానం చేద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ పవిత్ర దినాన పునీత పాదువాపుర అంతోని వారి భక్తిలో దైవ సన్నిధిలో కూడి ఉన్న మీకందరికీ స్వాగతం మరియు నా హృదయపూర్వక వందనములను చెల్లించుకుంటూ ఉన్నాను. మన దైనందిన జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల కష్టాలు, మానసిక అలజడులు మనలను చుట్టుముడుతూ ఉంటాయి. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాతావరణం, ఈ లోకపు అల్లరులు మన ఆత్మీయ నిశ్శబ్దాన్ని, ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో ఆవేదనకు గురి అవుతూ ఉంటాం. నా హృదయానికి ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుంది అని మనం దేవుని వైపునకు చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. పూర్ణ హృదయంతో దేవునిపై భారం వేసి ఆయన ప్రియ సేవకులైన పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం కోరినప్పుడు ప్రకృతి సైతం ఆయన మాటకు లొంగిపోతుంది. దేవుడు తన భక్తులకు అపరిమితమైన శక్తిని, అధికారాన్ని అనుగ్రహిస్తారు అనడానికి పునీత అంతోని వారి జీవితమే ఒక సజీవ సాక్ష్యం. ప్రియ సోదరులారా, ఈరోజు మనం రెండవ అద్భుతమైన మూగజీవులు పునీతుని విధేయించినటువంటి అద్భుతాన్ని గురించి మనం ఎంతో లోతుగా ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చరిత్ర పుటలను ఒకసారి తిరగవేస్తే మౌంట్ పెల్లియర్ అను పట్టణంలోని సన్యాసులు నివసించే మఠానికి దరిదాపుల్లో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ దైవీక వాతావరణంలో నివసించే చాలా కప్పలు ఎప్పుడూ పెద్దగా బెకబెకమని అరుస్తూ అక్కడ భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకునే పునీతునికి మరియు వారి సంస్థ సభ్యులందరికీ చాలాసార్లు నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఉండేవి. ఆ నిరంతర కర్ణ కఠోరమైన శబ్దాల వలన సన్యాసులు ధ్యానానికి, ప్రార్థనలకు ఎంతో అంతరాయం కలిగేది. చివరకు ఆ శబ్దాల బాధను భరించలేక దానిని ఒక పెద్ద ఆపదగా తలంచి పునీత అంతోని వారు ఆ చెరువు దగ్గరకు వెళ్ళారు. ఆయన ఎంతో భక్తితో ఆ చెరువును ఆశీర్వదించి ఆ కప్పలన్నీ ఇకపై ఎటువంటి శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా ఉండమని వాటిని ఆజ్ఞాపించారు. మనుష్యుల మాటలకు అర్థం, పరమార్థం తెలుస్తుంది, కానీ బుద్ధి ఎరుగని ఆ మూగ జీవులకు దేవుని సేవకుని ఆజ్ఞ ఎలా తెలుస్తుంది అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది దేవుని అద్భుత కార్యం. పునీత అంతోని వారు ఆజ్ఞాపించినప్పటి నుండి ఆ కప్పలు అరవడం పూర్తిగా మానివేశాయి. ఆ మూగ జీవులు దైవజనుని మాటకు లోబడి సంపూర్ణ నిశ్శబ్దాన్ని పాటించాయి. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన జరిగినప్పటి నుండి ప్రజలందరూ ఆ చెరువును అంతోని వారి చెరువు అని ఎంతో భక్తితో పిలవడం ప్రారంభించారు. అంతటితో ఈ మహిమ ఆగిపోలేదు. ఇందులో ఇంకా ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఆ అంతోని వారి చెరువులోని ఏ కప్పనైనా సరే పట్టుకొని వేరే చెరువులో వేస్తే దానికి వెంటనే తిరిగి అరిచే శక్తి వచ్చేది. అలాగే వేరే చెరువులోని ఏదైనా అరిచే కప్పను తీసుకువచ్చి పునీత అంతోని వారి చెరువులో వేస్తే అది వెంటనే తన అరిచే గుణాన్ని కోల్పోయి నిశ్శబ్దంగా మారిపోయేది. ఇది నిజంగా మానవ మేధస్సుకు అందని మహా అద్భుతం. ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే దేవుడు ప్రకృతిని, అందరి జీవులను తన సంకల్పం కోసం ఎలా వాడుకుంటాడో స్పష్టమవుతుంది. ముఖ్యంగా నిర్గమకాండం 8వ అధ్యాయం 1, 2, 6 మరియు 12, 13 వచనాల ప్రకారం ఐగుప్తు దేశంపై దేవుని రెండవ అరిష్టంగా కప్పలు వచ్చాయి. మోషే ప్రభువు చెప్పినట్లు అహరోను చేతిని ఐగుప్తు జలాల మీదకు చాచినప్పుడు కప్పలు వచ్చి ఆ దేశమంతటా నిండాయి. ఆ కప్పల బాధను భరించలేక ఫారో మోషేను బ్రతిమాలగా మోషే ప్రభువుకు మొరపెట్టాడు. యావే దేవుడు మోషే ప్రార్థన ప్రకారం చెయ్యగా ఇండ్లు, ముంగిండ్లు, పొలాలలో ఉన్న కప్పలన్నీ చనిపోయాయి. అదేవిధంగా దర్శన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో కప్పల వలె కనబడుచున్న 3 అపవిత్ర ఆత్మలు సర్పము నోటి నుండి, మృగము నోటి నుండి, అసత్య ప్రవక్త నోటి నుండి వెలువడడం మనం చూస్తాం.
పరిశుద్ధ గ్రంథంలోని కప్పలు ఒకవైపు శోధనకు, అపవిత్రతకు సాదృశ్యంగా ఉంటే, దేవుడు తన శక్తి ద్వారా వాటిని అణచివేయగలడు అని ఈ వాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. అద్భుతం ద్వారా దేవుని యొక్క మహత్వమును మన జీవితాలలో ఎంతో అద్భుతంగా బయల్పడుతూ ఉంటుంది. దేవుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు మరియు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనేది ఈ అద్భుతం ద్వారా మనకు స్పష్టమవుతూ ఉంది. మనలో ఒక్కడై నివసించి మనం చేయలేని పనిని పునీత అంతోని వారు ఏ విధంగా చేయగలిగారు అని మనం ఆలోచించాలి. విచక్షణ జ్ఞానం కలిగిన మనుష్యులను, మాట్లాడే శక్తి గల మనుష్యులను మాట్లాడవద్దు అనే మాటతో వారిని మాట్లాడనీయకుండా చేయడం మానవ మాత్రులకు సాధ్యమే కావచ్చు. కానీ సహజ సిద్ధంగా అటువంటి లక్షణాలు లేని, భాష తెలియని మూగజీవులు సైతం పునీత అంతోని వారి ఒక్క మాటతో నిశ్శబ్దంగా ఉండడం ఎంతో ఆశ్చర్యకరం. దీనిని బట్టి మనం కూడా పునీత అంతోని వారి వలె దేవునికి ప్రియమైన బిడ్డగా మారి ఆయన బాటలో ప్రయాణం చేస్తే మన నమ్మదగిన దేవుడు మనకు కూడా అటువంటి వరాలను దయచేయగలరని మనం పూర్ణ హృదయంతో విశ్వసించాలి. మన జీవితాలలో కూడా సాతాను ఎన్నో రకాల శబ్దాల ద్వారా, లౌకిక ఆకర్షణల ద్వారా, నెమ్మది లేని ఆలోచనల ద్వారా మన ప్రార్థనా జీవితాన్ని అతలాకుతలం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అపవిత్ర ఆత్మలు కప్పల వలె మన హృదయాలలో ప్రవేశించి ఆత్మీయ నిశ్శబ్దాన్ని పాడు చేయాలి అని చూస్తూ ఉంటాయి. అలాంటి సమయాలలో మన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచి పునీత అంతోని వారి మధ్యవర్తిత్వాన్ని కోరాలి. ఆయన ఎలాగైతే కప్పల శబ్దాలను అణిచివేసి మఠానికి ప్రశాంతతను తెచ్చారో, అలానే మన జీవితాలలో రేగుతూ ఉన్న సాతాను శోధనల అల్లర్లను, పాపపు అలజడులను అణచివేసి దైవీక సమాధానాన్ని మనకు ప్రసాదిస్తారు. కాబట్టి రండి, మనమందరం కలిసి ఏక మనస్కులమై మన హృదయాలను ప్రభువు వైపునకు త్రిప్పి ఈ పవిత్ర ప్రార్థనలో ఏకీభవిద్దాం. నమ్మకపాత్రుడా ఓ యేసయ్యా, ఒక్క మాటతో గాలి సముద్రమును శాంతింపజేయగల శక్తి నీకు ఉంది. అటువంటి శక్తిని నీ దాసుడు పునీత అంతోని వారికి కూడా మీరు దయచేసితిరి. మమ్ములను దీవించి మాలో ఉన్న అంధకార శక్తులను పారద్రోలి మమ్ము శోధించి పెడత్రోవ పట్టిస్తున్న సైతాను వక్రబుద్ధుల నుండి మమ్ములను రక్షించుమని మీ పవిత్ర నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఈ దినము మనము చేయదగిన సుకృత కార్యము, సైతాను శోధనలను జయించు బలమును ప్రసాదించుమని మన చుట్టూ ఉన్న దీనులు, బలహీనుల కొరకు దేవుని సన్నిధిలో ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.